విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాజారెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్ ద్వారా మనకు జాయిన్ అవుతున్నారు విజయానంద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాజారెడ్డి గారు, నిన్న కేసీఆర్ సార్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కలిశారు. ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించి కూడా వారి మధ్య ప్రస్తావన వచ్చింది. మొత్తానికి బీఆర్ఎస్లోకి వస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించినటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న విజయానంద్ గారికి, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం అంతా కూడా పోరాటం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్న మాజీ మంత్రి గత 4 దశాబ్దాలుగా 40 సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్న తాటిపర్తి జీవన్ రెడ్డి గారు మరి నిన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసిన సందర్భాన్ని చూస్తే ఒకసారి సురేష్ గారు చాలామంది ప్రతిపక్షం నుంచి అధికార పార్టీకి పోయి ముఖ్యమంత్రులను మంత్రులను కలిసి పార్టీలో చేరే సందర్భాలు మనకు కనిపిస్తాయి. నాకు తెలిసి దేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎక్కడ ఒక అధికార పార్టీ నాయకుడు ప్రతిపక్ష పార్టీ నాయకుని దగ్గరికి వచ్చి నేను కలిసి పనిచేస్తాను మీతో అని చెప్పిన సందర్భాలు దాఖలా లెక్కలు లేవండి. ఒక తెలంగాణ రాష్ట్రంలో అది కేసీఆర్ దగ్గరనే కనిపిస్తూ ఉన్న సందర్భం. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం కూడా ఇప్పుడు అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు, కానీ కేసీఆర్ గారు రాజ్యాన్నే తెచ్చిన రాజకీయ నాయకుడు. రాజ్యాన్ని తెచ్చిండు. ఈ రాష్ట్రం ఇలా అందరం నాది తెలంగాణ అని చెప్పుకుంటున్నాం అంటే గౌరవంగా, ఆ తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాబట్టి ఇలా వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ అంటే ఒక ప్రత్యేకం ఈ రాష్ట్రంలో. కాబట్టే ఇవాళ అధికార పార్టీని కాదని చెప్పి ఇలా ప్రతిపక్ష పార్టీ నాయకులకు వస్తున్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది కదా. ఇవాళ నాన్ కరప్టెడ్ జీవన్ రెడ్డి గారు చాలా వారి జీవితం అంతా కూడా కాంగ్రెస్కు దారపోసిండండి. ఇవాళ ఒకటి గమనిస్తే మనం ఎంత గమ్మతి ఉంటుందంటే రాజకీయాలలో అనేక సందర్భాలు వారు స్పష్టంగా చెప్పారు. జీవన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే గతంలో కూడా ఆరోపించారు, ఈ ప్రభుత్వం 23 డిసెంబర్లో వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి నుంచి వెళ్ళి మొన్న అయిన 10 అయిపోయే వరకు 20 నెలలు ఎమ్మెల్సీగా ఉన్నారండి జీవన్ రెడ్డి గారు. 20 నెలలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉంటే మరి సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి గారిని గౌరవించే అవకాశం ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి దొరకలేదా? కాంగ్రెస్ పార్టీకి ఆయన చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. ఏంటి అంటే చాలా అవకాశాలు ఇచ్చినామంటున్నారు కదా. చాలా అవకాశాలు ఇచ్చినామంటున్న కాంగ్రెస్ నాయకులారా, మరి 20 నెలలు అధికారంలో మీరు ఉన్నప్పుడు 20 నెలలు 10 ఉన్నది కదా తనకు. కనీసం మండలిలో చీఫ్ విప్ ఇవ్వకపోయారు. మా మహేందర్ రెడ్డి మా పార్టీకి వెళ్ళి మారిన వాళ్ళకు మీరు చీఫ్ విప్ ఇచ్చారు కదా, ఈయనకి ఇచ్చి గౌరవించకపోయినరు. ఇప్పుడు ఆత్మగౌరవం వింటారండి సురేష్ గారు. ఇప్పుడు రాజకీయాల పదవులే ముఖ్యం కాదు, ఆత్మగౌరవం ముఖ్యము. ఇలా ఆత్మగౌరవాన్ని అగౌరవపరిచే విధంగా అక్కడ వారు ప్రవర్తించారు కాబట్టి డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ కాపాడే నాయకుడు కేసీఆర్ గారు. అంత పెద్ద నాయకుడితో కలిసి పనిచేసే అదృష్టం రావడం నాకు దేవుడు పంపించిండు మీ దగ్గరికి అని చెప్పి స్వయంగా వారే చెప్పిన సందర్భం కూడా, మిమ్మల్ని కలవాలని మీతో పనిచేయాలని దేవుడు నన్ను నిర్ణయించి పంపించినట్టు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇది వాస్తవంగా కాంగ్రెస్ 2.5 సంవత్సరాల అధికార వైఫల్యానికి నిదర్శనంగా చూడొచ్చు. ఎందుకు అంటే ఇవాళ ఒక్క జీవన్ రెడ్డి గారు కాదండి, చాలామంది కాంగ్రెస్లో నివురుగప్పిన నిప్పులాగా ఉన్నది వారి యొక్క అసంతృప్తి. అనేక జిల్లాల్లో ఉన్నది పరిస్థితి, ఆ పరిస్థితి ఉన్నది. డెఫినెట్గా ఇప్పుడు ఇవాళ దీని గురించి కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు రాయకపోవచ్చు, పెద్దగా చూపించకపోవచ్చు, కానీ ఇలా ఇది పెద్దగా చూపించి చర్చ పెట్టాల్సిన సందర్భం అండి జీవన్ రెడ్డి గారిది. అరే ఒక అధికార పార్టీని ఇప్పుడు చాలామంది ఏమన్నారు అంటే 10 మంది ఎమ్మెల్యేలు తీసుకోగానే బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందన్నారు. లేకపోతే ఎంపీ ఎలక్షన్లో అయిపోగానే బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, 0 సీట్ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో, ఒక్క ఎంపీ సీటు గెలవలేదన్నారు. ఇక ఆ తర్వాత వీళ్ళు బీజేపీ తోటి బీఆర్ఎస్ విలీనం అయిపోయింది మొత్తం అయిపోయిందని చెప్పి అనేక రకాల చర్చలు పెట్టిండ్రు కదా. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రేపు ప్రత్యామ్నాయం ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పి నిరూపిస్తూ ఉన్నది. ఎప్పటికప్పుడు ప్రజల యొక్క సమస్యలను పై పోరాటం చేస్తూనే
ప్రజలకు అండగా నిలుస్తూనే అనేక విషయాలపై అధికార పార్టీని నిలదీసిన పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కదా. అందుకనే కదా ఈ రకంగా ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అని చెప్తా ఉన్నారు కదా. ఇది ప్రజల నుంచి వస్తున్నది. ఏదో జీవన్ రెడ్డి గారో నేనో ఇంకెవరో చెప్పడం కాదు, ఇది ప్రజల నుంచి వస్తున్న స్పందన. ఎస్, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి, మళ్ళీ కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు భావిస్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి మినిమం ఒక 5 సంవత్సరాలను పడుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంవత్సరం నుంచెల్లే స్టార్ట్ అయింది వ్యతిరేకత. ఇప్పుడు కాదు, ఈ 2.5 సంవత్సరాలు కాదు, సంవత్సరం నుంచెల్లే విపరీతమైన వ్యతిరేకత చోటు చేసుకుంటూ ఉన్నది. వీరి యొక్క నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, వీరి యొక్క ఈ అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం కావచ్చు, వీరు చేస్తున్న అవినీతి అక్రమాలు కావచ్చు, ఈ 2.5 సంవత్సరాలనే మొత్తం బయటపడ్డాయి కదా. కాబట్టి ఇవాళ ప్రజలు నిలకడగా ఉండే ప్రభుత్వం కావాలి, బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. ఈ సంపదను పెంచి పేదలకు పంచే నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి అందులో భాగంగానే ఇలా జగిత్యాలకు సంబంధించిన ఎపిసోడ్కు సంబంధించి మరి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారు కలిసిందంటే డెఫినెట్లీ ప్రజలు ఏం ఆలోచిస్తూ ఉన్నారో జీవన్ రెడ్డి గారు కూడా అదే ఆలోచించారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీతోటి కేసీఆర్ గారితో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక జీవన్ రెడ్డితోటే ఆగిపోదు, ఇది జీవన్ రెడ్డితోటి ప్రారంభమైంది. ఇది డెఫినెట్గా ఒక ప్రతిపక్ష పార్టీకి ఇది నిజంగా డెఫినెట్గా ఒక బూస్టప్ అన్నట్టే తప్పకుండా. అది ఎందుకంటే వాళ్ళు అంటూరు కావచ్చు జీవన్ రెడ్డికి అనేక చేసినాం, లేకపోతే జీవన్ రెడ్డికి ఏం లేదు, ఏం ఉన్నదో లేదో భవిష్యత్తులో చూస్తారు, భవిష్యత్తులో తెలుస్తుంది కదా. గతంలో ఏ మాట కామాట మాట్లాడుకుంటే మా దాంట్లో కూడా కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల ఆనాడు కాంగ్రెస్ పార్టీకి పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఊరికే రాలేదు. సో డెఫినెట్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద నాయకులు, పెద్ద తలకాయలు కూడా బీఆర్ఎస్ పార్టీతో టచ్లో ఉన్నారు. కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో మాట్లాడుతూ ఉన్నారు. భవిష్యత్తులో తప్పకుండా ఇంకా చేరికలు ఉంటాయి భవిష్యత్తులో. ఇది ఒక జస్ట్ షాంపిల్ మాత్రమే. పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న ఈ ఏప్రిల్ మాసంలో ఇది ఒక ఛాంపిల్ మాత్రమే. భవిష్యత్తులో ఇంకా అనేక జైనింగ్లు ఉండబోతూ ఉన్నాయి, రాబోతూ ఉన్నారు. మళ్ళీ ప్రత్యామ్నాయ పార్టీ మళ్ళీ రాబోయేది కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోయేది స్పష్టంగా తేలిపోతూ ఉన్నది. సురేష్ గారు రైట్ అండి, ఖచ్చితంగా. ఏదైతే ఇప్పుడు వలసనం ఇప్పుడు జస్ట్ ఆరంభం మాత్రమే. బీఆర్ఎస్లకు అనేక చేరికలు జరుగుతాయి, ఇంకా పెద్ద నాయకులు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే రానున్నది బీఆర్ఎస్ అధికారంలోకి రానుంది కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్కి పట్టం కడతారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఇంకా వలసల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాసుదేవరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం. విజయానంద్ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నిన్న కేసీఆర్ని కలిసిన సందర్భం కావచ్చు, లేకుంటే ఆ సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి సందర్భం కావచ్చు, చెప్పినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, లేకుంటే ఈ 2.5 సంవత్సరాల్లో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు శూన్యమనే మాట ఆయన నోట్ల నుంచి రావడం ఎట్లా చూస్తారు మీరు? ఇది మూడ్ ఆఫ్ ది తెలంగాణ అండి. జీవన్ రెడ్డి గారి జాయినింగ్ అనేది మూడ్ ఆఫ్ ది తెలంగాణ. అందరికీ పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, యాక్చువల్గా టీపీసీసీ ప్రెసిడెంట్గా మొట్టమొదటిగా పరిశీలించబడ్డ పేరు జీవన్ రెడ్డి గారిది. 2023 తర్వాత పిసిసి అధ్యక్షులు ఎవరు ఉండాలి అని అనుకున్నప్పుడు జీవన్ రెడ్డి గారిని ప్రధానంగా పరిశీలించడం జరిగింది. యాక్చువల్గా ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీ కావచ్చు, అనుభవం కావచ్చు, ఆ పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్ కావచ్చు, వాస్తవ దృష్టిలో అయితే ఆయనకు రావాల్సింది. అది ఇతర సమీకరణల దృష్ట్యా ఆయనకు అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి గారికి జీవన్ రెడ్డి గారు లాంటి ఒక కమిటెడ్ కాంగ్రెస్ లీడర్ అక్కడ పిసిసిలో చేరితే కొద్దిగా ఇబ్బంది అవుతుందని ఆయన మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి గారిని డిస్కరేజ్ చేస్తున్నట్టుగా ఇవాళ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలను బట్టి మనకు స్పష్టమవుతున్నది. సో అక్కడి నుంచి మొదలైతే జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్లో హ్యూమిలేట్ చేస్తున్న స్థితి కంటిన్యూగా వస్తున్నది. ఆ తర్వాత కూడా ఆయనను అన్ని రకాలుగా హ్యూమిలేట్ చేసుకుంటూ రావటం జరిగింది. ఇది నేను మూడ్ ఆఫ్ ది తెలంగాణ అని ఎందుకంటున్నా అంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దాని పక్షాన ప్రాతినిధ్యం వహించవలసినటువంటి వ్యక్తి మొన్నటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని 23 ఎన్నికలలో చాలా గట్టిగా బీఆర్ఎస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసి ఇక్కడ అందుకు ప్రత్యామ్నాయమైన రాజకీయాలు రావాలి, అందుకు ప్రత్యామ్నాయమైన అభివృద్ధి నమూనా రావాలని ప్రయత్నం చేసినటువంటి ముఖ్యులలో జీవన్ రెడ్డి అతి ముఖ్యమైన వాడు.
అట్లా బీఆర్ఎస్ విధానాలను వ్యతిరేకించి కాంగ్రెస్ అయితే ప్రత్యామ్నాయతమని ఆశపడ్డటువంటి జీవన్ రెడ్డి ఎట్లయితే ఒక పార్టీ ప్రతినిధి ఉన్నాడో ఇవాళ ఆయననే అసంతృప్తి చెంది పార్టీ మారి బీఆర్ఎస్ఏ కరెక్ట్ అంటున్నాడు. అంటే ప్రజలు ఓటర్లు వాళ్ళు అంతకన్నా ఎక్కువగా పెద్ద బీఆర్ఎస్ మీద ఒక రాజకీయ వ్యతిరేకత ఉన్న వాళ్ళుగా ఉండరు. సో ఈయన ఎప్పుడైతే తన వాగ్దానాలకు తన నమ్మకాలకు భంగం కలిగింది అనుకున్నప్పుడు బీఆర్ఎస్ని ఒక కాంగ్రెస్ పార్టీని సుదీర్ఘంగా భుజాన మోసిన వాడే ఇవాళ బీఆర్ఎస్ఏ కరెక్ట్ అంటున్నారంటే ప్రజలు ఎప్పుడో వాగ్దాన భంగాలకు గురవుతున్నారు 1-2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళు ఇప్పటికెప్పుడో నిర్ణయం తీసుకున్నారు అనేది తప్పకుండా అందరూ ఆలోచించి విశ్లేషించుకోవాల్సిన విషయం. తెలంగాణ ఏం జరుగుతుంది అంటే తెలంగాణలో 1 సంవత్సరం తర్వాతనే ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పట్ల ప్రజలకి అసంతృప్తి ఉంది. ఎందుకంటే రేపు నిజంగానే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదంటే కాంగ్రెస్ ఆత్మగల జీవన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీ నుంచి ఓడు. అంటే ఆయన ఇంతకాలము దాదాపు 7 ఎలక్షన్లు కొట్లాడినటువంటి వాడు, ప్రజల మూడు ఆయనకు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, కింద ప్రజల నాడి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఏం జరగబోతుందో రాజకీయ నాయకులకు ముందుగానే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ జీవన్ రెడ్డి గారి స్టెప్ ఏంటిదంటే ప్రజలు ఆల్రెడీ స్టెప్ వేసినారు, వాళ్ళని అనుసరిస్తున్నాడు జీవన్ రెడ్డి గారు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కి రిజైన్ చేసిన తర్వాత ఇప్పటికి ఇన్ని రోజులే ఆయన ఇంకా పరిశీలిస్తా అనుకుంటూ మొత్తము ప్రజల నాడి అర్థమైన తర్వాతనే ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఇది మొత్తం తెలంగాణ ఓటరు నాడిగా నేనైతే ఆలోచిస్తున్నాను. ప్రజలందరూ కూడా ఈ రకంగానే, ఎందుకంటే జీవన్ రెడ్డి గారికి జరిగిన భంగపాటే ప్రజలకు కూడా జరిగింది అని మనం ఆలోచించాలి. జీవన్ రెడ్డి గారికి ఏమో ఆత్మగౌరవం, గుర్తింపు, ఆయనకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన వాగ్దానాలతో పాటు ఆయన పట్ల పార్టీ అనుసరిస్తున్న విధానం, పార్టీ వాళ్ళ పట్లనే కాకుండా ప్రజల పట్ల, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల పట్ల కూడా అనేక భంగపాట్లకు పాల్పడ్డది. కాబట్టి ప్రజలు కూడా ఇవాళ అట్లాగే డిసప్పాయింట్ ఉన్నారు అనేది ఆయనకు అర్థమైన తర్వాతనే ఇంకా వచ్చే 5 ఏళ్లలో నేను ప్రజాసేవ చేయాలంటే ఈ పార్టీతో ఉంటే మనం చేయలేం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంకేదన్నా ప్రత్యామ్నాయం ఉంటుందా అని కూడా ఆయన చూశారు. మీరు చూడండి, ఆయన నాకు కావాల్సింది ఏంటంటే ఈ పరిపాలన చాలా ఎట్టి పరిస్థితుల్లో బాగలేదు, ప్రజలను హాని చేసేదిగా ఉంది, రాష్ట్రానికి హాని చేసేదిగా ఉంది. ఇందుకు ప్రత్యామ్నాయం ఏదన్నా పార్టీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఈ పాలనను పోడగొట్టే పార్టీ ఏది అని కూడా ఆయన ప్రకటించారు. ఏదో వెతుకుతున్నాను, ఎవరు రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఓడించగలుగుతారో నేను వాళ్ళనే ఎంపిక చేసుకుంటా అన్నాడు. ఆయన పార్టీ పరంగా కూడా ఫస్ట్ క్లియర్గా ఈ పలానా పార్టీ అని కూడా అనుకోలేదు ఆయన. అంటే మొత్తం ఆయన విశ్లేషణ తర్వాత ఇవాళ రేపు కాంగ్రెస్ను ఓడగొట్టాలంటే అందుకు ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ఏ అని ఎంపిక చేసుకున్నాడు జీవన్ రెడ్డి అని మనకు స్పష్టం అవుతుంది. అంటే ఇవాళ ప్రజలందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ఒకవేళ కాంగ్రెస్ పోతే రేపు అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ అనేటువంటిది ఉంది. ఇంతకుముందు వాసుదేవ్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా మంది ఇప్పుడు అటువైపే ఎందుకు లైన్ కడుతున్నారంటే ఇవాళ మూడ్ ఆఫ్ ది పీపుల్ రాజకీయ నాయకులకు అర్థమవుతుంది. రాజకీయ నాయకులు ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ కొద్దిగా ప్రజల్లో వీక్ అయింది అని అనుకున్న తర్వాత చూడండి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు మెల్లమెల్లగా వలసలు వెళ్ళిపోయినారు, పార్టీ నుంచి దూరం అయినారు. ఎందుకంటే వాళ్ళకి కింద గ్రౌండ్ తెలుస్తుంది, వాళ్ళు వెంటనే మెల్లగా మారుస్తూ ఉంటారు కండువాలు, అవతల పార్టీకి టచ్లో పోతారు. ఇవాళ మాకు అందరు టచ్లో ఉన్నారంటే కారణం ఏంటిదంటే నాయకులకు అందరికీ స్పష్టమవుతుంది రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయనేది వాళ్ళకి అర్థమవుతున్న నేపథ్యంలో ఇవాళ ఇట్లాంటి రాజకీయ పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకుంటున్నాయి. ఈ 2.5 ఏళ్ళు గడిచిపోయింది. ఇక 2.5 ఏళ్లలో దాదాపు మనము చిన్న పెద్ద స్థాయిలో ఇట్లాంటి వార్తలు నిరంతరం వినే అవకాశాలు ఉంటాయని అయితే నేను భావిస్తున్నా. రైట్ అండి. వాసుదేవ్ రెడ్డి గారు, ఏదైతే నాదార్గూలు భూమికి సంబంధించి మొత్తానికి రణరంగంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్, ప్రధానంగా ఏదైతే అక్కడ వేసినటువంటి పెన్షింగ్ మొత్తానికి కూలగొట్టి అక్కడ పోలీసులను కూడా అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి మొత్తానికి అక్కడ బౌన్సులను కూడా అడ్డుకొని మొత్తానికి వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్లో రైతులు దాని లోపలికి వెళ్ళారనేది మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మీరేమంటారు? రైతులో ఇంత ఆక్రోశం ఎందుకు వచ్చింది అనుకోవాలి? ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్లో ఉన్న దండుపాలెం మూట ఎక్కడికక్కడ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది.
సంపాదించాలంటే భూముల మీద పడాలి, ఆదాయ మార్గం రావాలంటే భూములు ఆక్రమించుకోవాలి. వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఎందుకు బ్రోకర్ అంటున్నాడో నేను చెప్పలేదు, ఆయనే చెప్పిండు. నా పనే రియల్ ఎస్టేట్ చేయడం అన్నాడు కదా. ఈయన ఆలోచన విధానం కూడా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కూడా, ఈ పరిపాలన కూడా రియల్ ఎస్టేట్ స్టైల్లోనే నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఒక ఫార్మసిటీ కోసం దాదాపుగా 16,000 ఎకరాలు సేకరించి పెడితే దాంట్లో ఫ్యూచర్ సిటీ అని, అసలు ఫ్యూచర్ లేని కాడ ఫ్యూచర్ సిటీ అని చెప్పి దాని మీద రేడియల్ రూట్స్ వేస్తామని చెప్పి ఇంకేదో చేస్తామని చెప్పి అక్కడ దాకా మెట్రోను పెట్టుదామని చెప్పి వీరి యొక్క ఆలోచన విధానము. అంటే ఆనాడు కేసీఆర్ గారు ఆలోచన చేసి రైతుల దగ్గర నుంచి వెళ్ళి భూములు సేకరించి ఒక మంచి ఉద్దేశంతో ఫార్మ్ హబ్గా తయారు చేయాలని చేస్తే అట్లాంటి భూములను రియల్ ఎస్టేట్కు వాడుకునే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఎట్ ది సేమ్ టైము ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న నెంబర్ 2 మంత్రిగా ఉంటున్నా, ఇక అనేక సందర్భాలు చెప్పినాము, దాపరికం ఏమీ లేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాల గురించి గత 15-20 రోజులుగా మా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ఆధారాలతో సహా ముందట పెట్టినాం, అసెంబ్లీలో కూడా చెప్పినాం. అసెంబ్లీలో మాట్లాడలేదు. మొన్న ఏదో కేరళ ఎన్నికలకు వేయించినాక ప్రెస్ మీట్ పెట్టి ఏదో బుకాయిస్తూ ఉన్నాడు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. నాదర్ భూములకు సంబంధించి మీకు సంబంధించిన కంపెనీలు అక్కడ ప్రత్యేకంగా రేకులు పెట్టుకొని బోర్డులు పెట్టుకున్నాయి కదా, ఇంకా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఆ నాదర్గులు భూములను 2016లో నిషేధిత జాబితాలో పెట్టింది బీఆర్ఎస్ సర్కారు, అది ప్రభుత్వ భూమి అని చెప్పి. ఆ తర్వాత ఆ ఆర్డీఓ తోటి కోర్టులో ఫైల్ చేయించి కోర్టులో కొట్లాడింది బీఆర్ఎస్ సర్కారు. ఇవాళ మీరు వచ్చినాక అక్కడున్న ఆర్డీఓను అధికారులను మిస్ఫైర్ చేసేసి వారిని ఏదో మాట్లాడించుకొని మీకు అనుకూలంగా తీర్పులు తెప్పించుకోవడానికో లేకపోతే మీ అధికారం మీ చెప్పు చేతుల్లో ఉన్నదని చెప్పి ఈ భూముల మీద ఆక్రమణలకు గురిగా చేయడం ఏందండి? మీకు ఇచ్చింది భూములు ఆక్రమించుకోవడానిక? ఇలా చర్చకు సిద్ధమా? రాఘవ కన్స్ట్రక్షన్ అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? ఇప్పుడు ఇవాళ ఎన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు మీ కంట్రోల్లో ఉంటున్నాయి? ఇలా హైదరాబాద్ మొత్తంలో అత్యధికంగా బిల్డింగులు రియల్ ఎస్టేట్ దందాలు చేసేది ప్రధానంగా రాఘవ కన్స్ట్రక్షన్. ఇప్పుడు బిల్డర్స్ ఉంటారు కదండి, ఏ బిల్డర్ ముందుకు పోతలేడు, ఎందుకంటే వాళ్ళకి పైసలు లేక. కానీ ఈయన మాత్రం ఈ యొక్క రాఘవ కన్స్ట్రక్షన్ మాత్రం ఎక్కడికక్కడ భూములు తీసుకొని దాంట్లో ప్రారంభం చేస్తున్నారు, బిల్డింగులు కట్టడానికి శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నారు ఎక్కడికక్కడ. ఇవాళ హైదరాబాద్లో వాళ్ళే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇప్పుడు వారి పేరు వస్తుందని చెప్పి ఆధార్తో సహా బయట పెట్టినాక కొన్ని కంపెనీలకు వెళ్ళి బయటికి వెళ్తూ ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్న కంపెనీలో నాదర్ గూగుల్కు సంబంధించిన కంపెనీలో కోహినూర్ కానీ లేకపోతే అక్కడ మీరు చెప్పిన శిల్పా ఇన్ఫ్రాకు సంబంధించి కానీ, ఆ శిల్పా ఇన్ఫ్రాలో గతంలో మీ కొడుకు డైరెక్టర్గా ఉన్నాడు కదా, అవి అన్నీ ఆధార్తో సహా బయట పెట్టాం కదా. ఇంకా బయట పెట్టాక ఇంకా దానికి ఒప్పుకోక ఇవాళ దాన్ని తప్పించుకోవడానికి ఇంకేదో చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను బదనాం చేయడానికి లేకపోతే ఇదంతా కావాలని కుట్ర పడుతుందని చెప్పి మాట్లాడే తీరును ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకనే రైతాంగం అక్కడ వంట వార్పు చేసుకున్నారు, వాళ్ళ భూములకు పోనిస్తలేరు. ఈ ప్రైవేట్ సైన్యం ఏంది, ఈ ప్రైవేటు గుండాలను పెట్టి మమ్మల్ని బెదిరించడం ఏంది అని చెప్పి ఇలా నిన్నగాక మొన్న పల్లవి శాఖకు సంబంధించిన భూమి విషయంలో కూడా అంతే కదా. 374 ఎకరాల్లో మీరు ఆ ఇంటికి పోయి బెదిరించిన సంఘటన కూడా అక్కడ స్వయంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు పోయి వారి భూముల్లో ప్రెస్ మీట్ పెట్టింది కదా. వారు నిన్నగాక మొన్న పార్టీ ఆఫీస్కి వచ్చి తలుపులు తట్టింది కదా. ఒక జనతా గ్యారేజ్గా ఇలా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది రాష్ట్రంలో. ఈ అనేక మంది దోపిడీదారులకు అండగా దోపిడీదారులు ఎవరైతే దోపిడీ చేస్తూ ఉన్నారో వారి నుంచి రక్షించాలి ప్రభు అని చెప్పి ఇలా వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తలుపులు తడుతూ ఉన్నారు కదా. రైట్. అందుకని ఈ రాష్ట్రంలో మొత్తం కూడా దాచుకోవాలి, దాచుకున్న దాంట్లో కొంత భాగం ఢిల్లీకి కప్పం కట్టాలి. ఇదే ఈ యొక్క కాంగ్రెస్ పనితీరుగా కనిపిస్తూ ఉన్న తప్పితే ప్రజల యాంగిల్లో ప్రజలకు ఇచ్చిన హామీలేంది, మనం ఏం చేయాలి, ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. మనం భూములు ఆక్రమించుకోవడం కాదు, ప్రజలకు చేస్తారన్న హామీల విషయంలో ఎంతసేపు ఏమైనాయి అని చెప్పి ఏనాడు దాని గురించి మాట్లాడదు. ఇవాళ కాంగ్రెస్ ఏమనంటే ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం లేదా ఉంటాడు. రాష్ట్ర మంత్రులు ఎవరి శాఖలో వాళ్ళు కమిషన్లు తీసుకోవాలి. ఈ నెంబర్ 2 మంత్రి ఏమో భూముల మీద పడ్డాడు.
మొన్నటిదాకా ఖమ్మంలో వెలుగుమట్ల భూములు మనం చూసినాం, అక్కడ ఏం జరిగిందో. ఆ తర్వాత హైదరాబాద్లో నాదర్గూల్ భూములు, ఆ తర్వాత ఇల్టు పాలసీకి సంబంధించి కావచ్చు, ఏది తీసుకున్నా భూముల మీదనే. రైట్. ఈ భూముల చర్చ ఏందో అసలు అర్థమవుతలేదు ప్రజలకు. ప్రజలు అదే చర్చించుకుంటా ఉన్నారు ఇలా. ఓకే, విజయానంద్ గారు, ప్రధానంగా మనం చూస్తున్నాం నాదర్గులు భూములకు సంబంధించి అంశానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి భూమికి సంబంధించి 373 ఎకరాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులు తీవ్రంగా ఆగ్రహ ఆవేశాలకు లోనవుతున్నారు. ప్రధానంగా ప్రైవేట్ కంపెనీలకు ఎవరు ఇచ్చారో, అలాగే ఇక్కడ పెన్షన్ వేసుకోవడానికి కూడా ఎవరు అనుమతి ఇచ్చారు, ఖచ్చితంగా ఇది మా భూములు అంటూ కూడా రైతులు తిరగబడినటువంటి సందర్భంకి సంబంధించి మీరేమంటారు? వాళ్ళ ప్రభుత్వం మంత్రి గారు ఎక్కడ దొరికిపోతున్నారంటే, ఇప్పుడు ఆ భూమి కంపెనీలు మావి కావని చెప్పుకుంటున్నారు. ఆయన సామాన్య పౌరుడు కాదు, ఆయన మినిస్టరు. ఆయన ఏమంటుండంటే, నేను కంపెనీలో లేను, నాకు ఆ భూమి సంబంధం లేదని మాత్రమే వివరణ ఇస్తున్నాడు. ఈ భూములను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆక్రమిస్తున్నాడు. ఆయన కంపెనీలు, ఆయన కొడుకు అందులో పార్ట్నర్గా ఉన్న కంపెనీలు వాళ్ళకు దోచిపెడుతున్నారు అనేది ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తే, లేదు మాకు సంబంధం లేదు అని మాత్రమే చెప్తున్నాడు. కానీ అది ప్రభుత్వం ఆధీనంలో ఉంది. లేకపోతే ఆ రేకులు పెట్టిన వాళ్ళు నేనే ప్రభుత్వము, నేను రెవెన్యూ మంత్రిని, నేను రేపు అది తీసి పడేస్తే ఎక్కడుందా? ఇక్కడ అసలు ఎవరు ఆక్రమించి రాడు మీ దృష్టికి తీసుకురాగానే మేము వెంటనే బుల్డోజర్లు పట్టుకపోయి అవన్నీ కూలగొట్టి అది ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నామని చెప్తలేరు. అది మేము ఆక్రమించలేదు, మాకు సంబంధం లేదంటున్నారు. కానీ ప్రభుత్వ భూమే కాదా క్లియర్గా చెప్తలేరు. ఒకవేళ ప్రభుత్వ భూమి అంటే ఏం చేయాల్సి వస్తుంది? ఇమ్మీడియట్గా అవన్నీ వేసినందుకే ఆయన వాస్తవంగా ఆయనది తప్పు అంటే ప్రభుత్వం ఏమి కళ్ళు మూసుకొని ఉన్నది అని అర్థమైపోతుంది. ప్రభుత్వ భూమి కాదని చెప్పడానికి లేదు, ఆల్రెడీ ప్రభుత్వ భూమి అని కోర్టుకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇవాళ కరెక్ట్ ఆధారాలతోటి హరీష్ రావు గారు దాన్ని బట్టబయలు చేసిన తర్వాత ఆన్సర్ చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారు. లేదనంటే మాకు సంబంధం లేదని చెప్పుకుంటున్నారు. మీకు సంబంధం లేకపోతే మరి ఇప్పుడు దాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాల్సిన వాళ్ళు ఎవరు? మరి ఇప్పుడు మంత్రులుగా ప్రభుత్వ పాలనలో మీరుండి అది ఎవరో చేయాల్సిన పని లెక్క మాకైతే ఏం సంబంధం లేదని ఊరుకుంటే కాదు కదా. దాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండే. తీసుకోకపోయేసరికి ఇవాళ ప్రతిపక్షము ఇతర సంఘాలన్నీ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో రైతులే ధైర్యం చేసారు. రైతులకు ఫస్ట్ ధైర్యం రాలే, కానీ ప్రజా మద్దతు కానీ పార్టీల ప్రతిపక్షాల మద్దతు కానీ ఉన్నది. మనం ఏదన్నా చేయొచ్చు అనుకున్నప్పుడు ఇలా ఆ భూముల మీదకి పోయినారు. ఇవాళ అడ్డంగా ఉన్నటువంటి బౌన్సలర్, ఇదే అడ్డంగా ఉన్న బౌన్సలర్లని కానీ పోలీసులను కానీ అక్కడి నుంచి తీసేసి ఇక్కడ ఎవరు కడతారా ఇవి మా ఆధీనంలో భూములని ప్రభుత్వమే చేసుంటే కొంత గొప్ప ఏమన్నా దాన్ని సవరించుకోవడానికి అవకాశం ఉంటుండేనేమో. కానీ ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది. వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం తప్పులో దొరికిన మని కన్ఫ్యూజ్ అయిపోయి చాలా మిస్టేక్స్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇట్లా లిటరల్గా ఆధారాలతో సహా ఈ కంపెనీల వెనుక మంత్రి గారు ప్రభుత్వము అండాదండా ఉన్నదనేది ఒక చర్చ జరిగింది. అయితే దీని ఇంకొకటి ఏంటంటే, దీని వెనకాల ముఖ్యమంత్రి గారికి మంత్రికి మధ్య ఉన్నటువంటి విభేదాలు కారణం చేత ఇవన్నీ బయటకు వస్తున్నాయని, వాళ్ళ మధ్య ఉన్న రాజకీయాల వల్ల ఇదంతా జరుగుతుందని ఇటువంటిది కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ఇది అంతర్గత కాంగ్రెస్ కల్లోలానికి కూడా ఇది ఒక కారణం అవ్వబోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించిన అనేక విషయాలు మాత్రమే బయటకు వస్తున్నాయి. అది క్వారీ విషయం అయితేనేమి, నాదర్గుల్ భూముల విషయం అయితేంది, ఇటు ఖమ్మంది అయితేంది, అన్నీ ఒకటి వెనుక ఒకటి రావటం వెనకాల కేవలము బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని రకాల ఇన్పుట్స్ ఎక్కడి నుంచి అందుతున్నాయి, లేకపోతే ఈ ఒక్క మినిస్టర్ ఎందుకు టార్గెట్ అయ్యింది అనేది కూడా అంతర్గతంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, ముఖ్యంగా కాంగ్రెస్లో అంతర్గతంగా ఒకలాంటి చర్చ జరుగుతున్నట్టుగా మనకి స్పష్టమవుతున్నది. ఇదంతా రాజకీయ నాయకుల వ్యవహార శైలి వల్ల ఇవాళ ప్రభుత్వంలో కూడా కొంత ప్రకంపనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ భూములని కాపాడాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం ఉన్నా దానికి ఉంటుంది. కాబట్టి నిన్న కలెక్టర్ గారి దగ్గరికి కూడా బీఆర్ఎస్ పక్షం మొత్తం మంది ఎమ్మెల్సీలందరూ పోయి కూర్చొని అడిగితే ఆయన కూడా డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నాడు తప్ప, మా భూమి మేము 2 నిమిషాలలో మేము చర్యలు తీసుకుంటాం సార్, మీరు ఎందుకు శ్రమ తీసుకుంటున్నారు, మేము ఒక్క కాల్ కొడితే అయిపోతుంది అని చెప్పలేకపోతున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ మీద, అధికారుల మీద కూడా ప్రభుత్వం యొక్క పాలకుల ఒత్తిడి ఉన్నట్టుగా స్పష్టంగా నిన్న కనబడ్డది.
ఈ రకంగా మొత్తం హైదరాబాదు ప్రధానంగా ఉన్న భూములన్నిటి మీద కూడా ప్రభుత్వ పెద్దల కన్నుబడ్డది అనేది ఓపెన్గా ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి విషయము. దానివల్ల ఈ ప్రభుత్వం పెద్దగా చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ఈ 2 ఏళ్ళు ఒక అస్థిరత, దీనిలో నుంచి బయటపడలేక అనేక రకాల తప్పులు చేయడం, ఆ రక్షణలోంచి ఇతర పద్ధతులను ఆశ్రయించడం లాంటి వాటి వల్ల ప్రజా సంక్షేమము, అభివృద్ధి తదితరం అయితే మొత్తం కుంటుపడేటువంటి అవకాశం ఉంది. నాయకులంతా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంది రేపు మళ్ళీ ఉంటామో రామో అనే దాంతో సర్దుకుంటున్నట్టుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ప్రజల్లో ఉన్న చర్చ. ఈ ఉన్నప్పుడే దీపం ఉండంగా ఇల్లు చక్క పెట్టుకోవాలనే కార్యక్రమాలలో అయితే అంతా చేస్తున్నారు. కానీ ఈ తప్పుల వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కూడా రిటర్న్ గా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. రేపు పొద్దుగాల చాలా మంది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, అనేక రకాల న్యాయ చిక్కులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందని అనిపిస్తుంది సార్. రైట్ అండి. ముఖ్యంగా చూస్తున్నాం కదా, ఏదైతే ప్రభుత్వ భూములు కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు ఇలా ప్రైవేట్ వ్యక్తులకు అపరంగా కట్టబెట్టడం సరైనది కాదు. ప్రభుత్వమే దగ్గరుండి గిట్ట భూముల్ని కాపాడుతూ రైతులు కూడా వారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇలా ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములు ఇలా ఇష్టానుసారంగా వాళ్ళ అన్యాయాలకు కట్టబెట్టడంలోనే రైతుల వ్యతిరేకత ఏర్పడింది. అందుకే అక్కడ రైతులు భూమిని కాపాడేందుకు ప్రయత్నించారని చెప్పేసి విజయానంద్ గారు చెప్తున్నటువంటి అంశం, వాసుదేవరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం. వాసుదేవరెడ్డి గారు, గురుకులాల అంశం సంబంధించి, స్కూళ్ళకు సంబంధించి స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. 2000 కోట్లకు స్కామ్ జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆధారాలతో సహా ఆర్ఎస్పీ గారు చెప్తున్నటువంటి అంశం. అలాగే ప్రధానంగా ఇటు దళితులకు సంబంధించి కావచ్చు, గిరిజనులకు కావచ్చు, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కూడా రద్దుకు కూడా కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతుందని చెప్పేసి, ఆ నేపథ్యంలో దాదాపు 34,000 మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. దీని గురించి మీరేమంటారు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి గొప్పలు చెప్పుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇవాళ పేదలు అత్యధికంగా చదివే గురుకులాలు, నాడు బీఆర్ఎస్ హయాంలో గురుకులాలను ఎవరెస్ట్ శిఖరంలా 200 గురుకులాలు ఉంటే 280 గురుకులాలు ఉంటే 1000 గురుకులాలు స్థాపించి పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న ఒక కార్పొరేట్ విద్యను ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులాల ద్వారా అందించినాం. ఆనాడు ఎవరెస్టంలో ఉంటే ఇలా యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇలా విద్యార్థులు అగమ్య గోచరంగా తయారైనరు. ఇలా విద్యార్థులకు నాణ్యమైన భోజనం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రులు ఒకరోజు పోయి అడావుడి చేసి అక్కడ ఏదో భోజనాలు చేసి ఫోటోలకు స్టంట్స్ ఇచ్చిరు తప్పితే ఇలా గురుకులాల మీద ఒక పక్క గురుకులాలకు నాణ్యమైన భోజనం అందించక గురుకులాలకు గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులు అందిస్తున్నాం అని చెప్తున్న ఈ ప్రభుత్వము ఇవాళ మధ్యతరగతి పేద కాంట్రాక్టర్స్, అంటే చిన్న మధ్యతరగతి పేద కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ గురుకులాల్లో టెండర్లు వేసుకుంటారండి. దానికి ఒక 17వ జీవో తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. తీసుకొచ్చి ఈ ముఖ్యమంత్రి గారు అనాయులు, ముఖ్యమంత్రి గారి దగ్గర వ్యక్తులు ఇలా వాళ్ళందరూ ఏంది అంటే ఈ వాళ్లకు చిన్న తరగతి వాళ్ళకు, మధ్య తరగతి వాళ్ళకు కాంట్రాక్ట్ ఇవ్వద్దు, ఇది మొత్తం పై స్థాయి నుంచి ఒకరే నడిపియాలని ఒక ఉద్దేశంతో మొత్తం టెండర్లన్నీ వాళ్ళకు అందించారు. దీని వెనుక పెద్ద స్కామ్ ఉన్నది. ఇలా గతంలో కేసీఆర్ గారు ఆ యొక్క లోకల్లో ఉన్న వారికి టెండర్లు ఇవ్వడం వల్ల వారు అక్కడ ఉండి ఆ చిన్న చిన్న అన్ని సప్లై చేసుకుంటూ ఉండడం వల్ల వారు కొంత కూడా ఆధారపడి దాని మీద కొంత ఎగ్జిస్ట్ కాగలిగినారు. కానీ వాళ్ళ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళందరికీ 17 జీవో తీసుకొచ్చి వాళ్ళందరికీ కథం పట్టించి పెద్ద కాంట్రాక్ట్లకు ఇవ్వడం వల్ల దాంట్లో మొత్తం చేతులు మారినాయి కాబట్టి ఇలా మా ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ గారు దాని మీద గతంలో గురుకులాల సెక్రటరీగా చేశారు కాబట్టి వారికి పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి వారు ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది. గతంలో కూడా అనేక ఆధారాలు చెప్పినాం. గతంలో గురుకులాలకు సంబంధించిన బెంచీలు తీసుకురావడంలో కావచ్చు, జరిగిన టెండర్ల విషయంలో అప్పుడు కూడా జరిగిన అవినీతి గురించి కూడా బయట పెట్టినాం. ప్రభుత్వంలో ఉన్న ఒక్క నాయకుడు దాన్ని మాట్లాడాడు. ఈ మంత్రిత్వ శాఖ చూస్తున్న అడ్లూరి లక్ష్మణ్ గారు దాని మీద ఒక్కరోజు స్టేట్మెంట్ ఇవ్వడండి. ఏదో ఒక ప్రకటన వాళ్ళ పిఆర్ఓలతోటి పంపించడం కాదు. నిజంగా నిర్భయంగా నీకు వాస్తవాలు ఉంటే బయటకు వచ్చి చర్చ పెట్టండి. ఓకే, ఇలా ఒక్క గురుకులాల వ్యవస్థే కాదు, మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఇవాళ ప్రభుత్వ పాఠశాలను పట్టించుకునే పరిస్థితి లేదు, ఇలా గురుకులాలను పట్టించుకునే పరిస్థితి లేదు. గురుకులాల్లో నాణ్యమైన భోజనం లేక ఇప్పటికే దాదాపుగా 100 మంది విద్యార్థులు చనిపోయిన సందర్భం మన కళ్ళ ముందు కనిపించింది కదా. ఇవాళ కూడా బ్యానర్ ఐటమ్ ఉన్నది. ఇవాళ నమస్తే తెలంగాణలో. నమస్తే తెలంగాణ ఎందుకు రాస్తున్నదంటే మిగతా పత్రికలు రాయాయి. నమస్తే తెలంగాణ యొక్క ఆత్మను ఆవిష్కరిస్తూ ఉన్నది.
టీ న్యూస్ లాంటి ఛానళ్ళు తెలంగాణ యొక్క ప్రజల భావోద్వేగం నుంచి వెళ్ళి వారి యొక్క పరిస్థితుల నుంచి వెళ్ళి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నది. మిగతా మాట్లాడడానికి వేదికలు వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీకి దాసోహంగా అధికార పార్టీ ఇచ్చే తాయిలాలకు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి వాటిలో కనిపించాయి. కొంతమంది అంటారు, మీ పత్రికలో వచ్చినాయి, మీ బీఆర్ఎస్ పత్రిక, మీ బీఆర్ఎస్ ఛానల్. బీఆర్ఎస్ ఛానల్ కాదు ఇది, తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఛానల్, తెలంగాణ ప్రజలకు సంబంధించిన పత్రిక ఇది. మీరు రోజు పత్రికలు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అవినీతి అక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాటికి ఒకటే పత్రికలు కనిపిస్తుంది, ఎవ్వరూ రాయరు. మరి అది వాస్తవాలు కదా. ఇవాళ నాదర్ గూగుల్ భూములే అనుకుంటాం, మంత్రో ప్రభుత్వ భూములు అంటాడు, హైడ్రా అధికారి రంగనాథ్ గారో ప్రైవేట్ భూములు అంటాడు. మీ ఇద్దరి మధ్యలో కాంట్రాక్షన్ అయింది. అది మరి నిజంగా ప్రభుత్వ భూములు అయితే మరి హైడ్రా ఏం చేసింది? ఇవన్నీ కూడా ఎవరు అడుగుతూ ఉన్నారు? ప్రధాన ప్రతిపక్ష పార్టీ అడుగుతున్నది. ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన పత్రికలు ఛానల్ చర్చ పెడతా ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. మీరు ఎందుకు మాట్లాడతలేరు అనేది ప్రజలకు అర్థమవుతలేదా? ప్రజలు ఏమన్నా కన్ను మూసుకున్నారా? డెఫినెట్గా ఎలా నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు ప్రతిదీ కూడా బయటపడుతుంది. ఇవాళ ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నది కాబట్టి కొంతమంది మౌనం పాటిస్తూ ఉన్నారు. కానీ ఆ మౌనం భవిష్యత్తులో ఇంకా ఆ పెను విస్ఫోటానికి దారితీస్తుంది. ఇటు పత్రికలైనా, అటు ఛానళ్ళైనా, అటు నాయకులైనా బయటికి రావాల్సిందే. ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం అయితే భవిష్యత్తులో ఉన్నది ఇంకా ఎక్కువ. ఓకే అండి, రైట్ అండి. ఏదైతే ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే గురుకులాల విషయం కావచ్చు, ప్రభుత్వ పాఠశాల విషయం కావచ్చు, మొత్తం నిర్లక్ష్యంగా ఉన్నది, కావాలనే చేస్తుంది, కక్ష సాధింపు అనుకోవాలంటే ఆ కక్ష సాధింపుగానే చేస్తుందని చెప్పేసి వాజయ్యరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం. విజయానంద్ గారు, జీవో నెంబర్ 17 కథాకమం విషయం ఏంటి? అసలు ఆ జీవో ద్వారా ఎవరికి లాభం, ఏం జరుగుతుంది అసలు? ప్రధానంగా కోర్టు కూడా దానికి సంబంధించి ఏం చెప్పింది? దాంతో పాటుగా ఏదైతే మరొక అంశం చూసుకున్నట్లయితే అటు సెల్ ఫోన్ల స్కామ్ కూడా జరుగుతుంది అని చెప్పేసి కృష్ణ గారు ఆధారాలతో సహా బహిర్గతం చేసినటువంటి అంశం. దీనికి సంబంధించి మీరేమంటారు? ఈ గురుకులాలకు సంబంధించి గతంలో 1,25,00,000 రూపాయలని ఈ పిల్లలకు సంబంధించిన అన్ని అవసరాలు అంటే యూనిఫామ్ కావచ్చు, ఇతర షూస్, బ్యాగ్, ఇట్లా కిట్ ఉంటుంది కదండి, దానికి సంబంధించి దాంతో సప్లై చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని 200 కోట్లకు పెంచి ఓపెన్ టెండర్ చేశారు దాన్ని. అంతకుముందు ఏంటంటే ఈ చేనేత సహకార సంఘాలకు మాత్రమే గత ప్రభుత్వం ఇచ్చింది. ఇవ్వడం వల్ల ఏమైంది అంటే మనకి వాళ్లకు కొంత ఉపాధి దొరికింది. అట్ ది సేమ్ టైం తక్కువ రేట్లో కోట్ చేసి ఇంతమంది విద్యార్థులకు కూడా ఆ రేట్లోనే వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు దాన్ని దాదాపుగా 75 కోట్ల రూపాయలను వాళ్ళు ఎక్సెస్ చేసి ఇప్పుడు పెట్టుకున్నారు. సో దానిలోనే ఇప్పుడు ప్రధానంగా అందరికీ వస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఇంత ఎక్సెస్ చేశారు, దీనిలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారడానికి అవకాశం ఉందండి. రెండవది ఏంటంటే ఓపెన్ టెండర్లు అంటే ఇప్పుడు మనకు తెలియంది ఏముంది, ప్రభుత్వం ఎవరుకుంటే వాళ్ళకు అనుకూలంగా వస్తున్నాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవినీతికి ఆస్కారం వస్తుంది. దీనిలో కూడా పేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు సంబంధించిన దానిలో కూడా డబ్బులు తినే ప్రయత్నాలు చేయడం దుర్మార్గం అనేది ఒకటి. అదొకటి ఈ చేయడంతో పాటు ఇప్పుడు బాస్ని రద్దు చేస్తున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ రద్దు అని వాళ్ళ పేపర్లో వస్తున్నది. అది చాలా రోజుల నుంచి నడుస్తుంది. అంతేకాకుండా గతంలో ఇప్పుడు దాదాపు ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాల వాళ్ళ ఫీజు బకాయిలు అనేక విద్యా సంస్థలకు ప్రభుత్వం బాకీ ఉన్నది. అవి వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఒత్తిడికి లోనే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇప్పుడు అది బెస్ట్ అవైలబుల్ నడిపితే ఎంతో కొంత నిధులను ఇవ్వాలి. ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా లేదు కనుక ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ సిస్టాన్ని రద్దు చేసేస్తే వాళ్ళ పాత బకాయిలను మనము ఇప్పుడు ఇవ్వకుండా నడిపించుకోవచ్చు అనేటువంటి ప్లాన్లో ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్నే తీసేస్తున్నారు. దాంతో వేలాది మంది విద్యార్థులు అందులో చదివేటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ మళ్ళీ వాళ్ళ ఆర్థిక భారాన్ని మోసి పరిస్థితి ఉంది. సో ఇట్లా ఏంటంటే కొంత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విద్యాపరమైన నిర్ణయాలు చాలా కాంట్రడిక్షన్గా, అంటే విద్యకే ప్రాధాన్యత ఇస్తాము, నిమ్న వర్గాల పిల్లలకు విద్య నాణ్యంగా ఇస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వము అడుగులు మాత్రం అందుకు భిన్నంగా వేస్తున్నట్టుగా వాళ్ళ ఇంటెన్షన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యాచరణ చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. ప్రధానంగా ప్రభుత్వం వేసినటువంటి విద్యా కమిషన్ ఏం చెప్పింది, ముఖ్యమంత్రి గారు కూడా పదే విద్యాశాఖ మంత్రిగా ఏం చెప్తున్నారంటే ఈ గురుకుల విద్య అనేది పిల్లలు
అక్కడ తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం వాళ్ళకి మంచిది కాదు అది. వాళ్ళు రెగ్యులర్గా స్కూల్లోనే చదువుకోవాలి. అవసరమైతే సెమీ రెసిడెన్షియల్ చదువుకొని మళ్ళీ సాయంత్రం పిల్లల దగ్గర ఉండాలి. రేపు పెట్టబోయే 200 స్కూళ్ళు కూడా ఏదైతే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని పెడుతున్నారో అవన్నీ కూడా మేము ట్రాన్స్పోర్టేషన్ పెట్టి మేము ఎడ్యుకేషన్ ఇస్తామంటున్నారు. ఇలాంటప్పుడు గురుకులాల్లో ఉండే పిల్లల సంఖ్య తగ్గి డే స్కాలర్కి ఎక్కువ మంది మారినప్పుడు ఏం జరుగుతుంది? యూనిఫామ్లు కానీ కిట్ల సంఖ్య గురుకులాల్లో దానికి తగ్గాలి. అంటే ఒక 125 కోట్ల నుంచి వెళ్ళి అది ఇంకా 70 కోట్లకే రావాలి. ఎందుకంటే వీళ్ళందరూ బెస్ట్ అవైలబుల్ స్కూల్లోకి వస్తారు. సో అక్కడ తగ్గాల్సినటువంటిది ఇప్పుడు పెరిగింది. ఈ అంచనాలు వేయకుండా ఇవన్నీ టెండర్లు వేస్తే రేపు అక్కడ సంఖ్య తగ్గింది అనుకోండి, అది మనకి చాలా ఇబ్బందికరంగా, అనవసరంగా ప్రభుత్వ సొమ్ము వృధా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వేస్తున్న ప్రణాళికలకు ఆచరణకి ఏమాత్రము పొంతన లేకుండా ఉండడం వల్ల ఇట్లాంటి అనుమానాలు ఆస్కారం దొరికేటువంటి అవకాశము వస్తున్నదని మనం చెప్పవచ్చు. ఇట్లా ప్రభుత్వం ఒక సీరియస్నెస్ ను లేకుండా, తర్వాత ఇంటెన్షన్స్ వేరే ఉద్దేశాలతో కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా వాళ్ళ యొక్క కార్యాచరణను బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, వాసుదేవ్ రెడ్డి గారు, ప్రధానంగా స్కామ్ల మీద స్కామ్ జరుగుతున్నటువంటి అంశం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా దాంతోపాటు ఏదైతే 30 కోట్ల స్కామ్ సెల్ ఫోన్ల అంశం సంబంధించి కావచ్చు, ఈ స్కామ్లు అంతా చేసి ఈ డబ్బంతా ఎటుపోతున్నట్టు, ఏం జరుగుతున్నట్టు అసలు? ఇవాళ ఇంతకుముందు చెప్పిన కదా సురేష్ గారు, ఏ మంత్రిత్వ శాఖకు ఆ మంత్రిత్వ శాఖ ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఇచ్చిండు అంటే ఈయననో భూముల మీద పడుతున్నాడు. ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద భూములు, ఎకరాలకు ఎకరాలు భూ హాంపాటు చేయడం మీద ఆయన ఉన్నాడు. ఈ మంత్రులు ఎవరు మాట్లాడకుండా ఉండడానికి. ఎందుకంటే మరి నువ్వేనా ఒక్కనివేనా మాకేం లేదా అని చెప్తానికి మీకు మీ శాఖ ఇచ్చిన కదా, దాంట్లో ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఇష్టం, మీకు ఎంత సంపాదించుకుంటే అట్లా సంపాదించుకోండి, నేనేం మాట్లాడను, ప్రతిపక్షాలు మాట్లాడినా పట్టించుకోను అనే తీరుగా ఈ యొక్క వ్యవహార శైలి నడుస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇలా గొప్పగా మాట్లాడుతుంది కదా సీతక్క గారు, ములుగు ఎమ్మెల్యే గారు, ఈ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క గారు ఏమన్నంటే నేను ఆదివాసి, నేను బ్యాక్గ్రౌండ్ నాదంతా కిందికి వెళ్ళొచ్చినని చెప్పే సీతక్క గారు మరి మీ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి ఎందుకు మాట్లాడతలేదు? గతంలో కూడా ఆరోపించిన మేము పార్టీ నుంచి వెళ్ళి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి, ఇలా పోషణ అభియాన్ స్కీమ్ కింద అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు ఇవ్వాలని టెండర్లు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఆ టెండర్ నోటిఫికేషన్లో ఏం చెప్పిండ్రు? 38,110 ఫోన్లు కొనాలని టెండర్ ఇచ్చిండ్రు. ఆ టెండర్లో ఏంది? శాంసంగ్ సంబంధించిన కంపెనీని అందులో 5G ఫోను తీసుకోవాలని చెప్పిండ్రు. కానీ ఇవాళ 5G ఫోన్ తీసుకోకుండా అందులో ఇచ్చిన టెండర్లో ఇచ్చిన ఫోన్కి సంబంధించినది మనం గూగుల్లో కొడితే తెలుస్తుంది. ఇప్పుడు ఈ యొక్క ఫోను నేను కొట్టిన, ఇప్పుడే ఆ మోడల్ ఫోన్ కొట్టిన, ఆ మోడల్ ఫోన్ కొడితే 6,000 రూపాయలు ఉన్నది. ఇది 6,000 రూపాయలు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ దీంట్లో. మరి 6,000 రూపాయల ఫోన్ను మీరు 14,000కి ఇచ్చిండ్రు. 14,000 రూపాయలు ఎందుకు ఇచ్చిండ్రు అని తెలుసుకుంటే మాకు నిర్వహణ ఖర్చులు అయినాయి కాబట్టి 14,000కి ఇచ్చినామని చెప్తున్నారు. మరి అంటే దీంట్లో ఫోన్లకైనా ఖర్చు 24 కోట్లు, మీరు టెండరు 54 కోట్లు పెట్టిండ్రు. మరి ఇంకా 30 కోట్లు ఎటుపోయినాయి? ఎవరి జేబులకు పోయినాయి? అవన్నీ ఎవరి ఖాతాలోకి పంపించిండ్రు? అవన్నీ ఇలా డెఫినెట్గా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. కాబట్టి ఇలా ఎక్కడికక్కడ ఏ శాఖకు ఆ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నది కదా, ఇక ప్రభుత్వంలోకి రాగానే రావు అన్నట్టు ఆకలి మీద ఉన్నది. ఆకలి మీద ఉండి ఎవరికి వారు ఇలా ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కనో 30% కమిషన్ పేరు మీద ఆయన ఈ ఆఫీసు ముందట ధర్నా జరిగింది, మన కళ్ళ ముందు చూసినాం. 30% కమిషన్ ఇస్తేనే బిల్లులు ఇస్తామని చెప్పి. సో ఆయన కోల్ మైన్కి సంబంధించిన స్కామ్లు కూడా మన కళ్ళ ముందు కనిపించింది. సో దాంట్లో వారి హస్తం ఉన్నదని చెప్పి అంటే ఏ శాఖ వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఏ శాఖకు ఆ శాఖ. ఇలా కొమిటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన శాఖ హ్యామ్ టెండర్ల ద్వారా R&B శాఖకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున కూడా గోల్మాల్ జరిగిందని చెప్పి మేము ఆరోపించిన సందర్భం ఉన్నది. అదేవిధంగా పొంగులే మన పొన్నం ప్రభాకర్ గౌడ్ సంబంధించిన మినిస్టర్ RTO శాఖకు సంబంధించి కూడా అక్కడ టెండర్లు ఇవ్వడంలో గోల్మాల్ జరిగింది. అదేవిధంగా వారి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా స్కామ్ జరిగిందని చెప్పి మా ఎమ్మెల్యేలు కూడా ఆరోపించిన సందర్భం ఉన్నది. ఏంటిది మన అది
మన గుర్తొస్తలేదు పొన్నం ప్రభాకర్ గౌడ్ది. సో ఎక్కడికక్కడ ఎవరికి వారు ఎక్కడికక్కడ దోసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ఇంకా దిగదారుస్తా ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి మాత్రం బ్రహ్మాండంగా పెంచుకుంటున్న సందర్భం కనిపించింది. కాబట్టి ఏది ఏమైనా ఈ రాష్ట్రం యొక్క ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో మీరు ఎన్ని డైవర్షన్ చేసినా, మీరు భూములు ఆక్రమించుకున్నా, వాటిని ప్రశ్నిస్తూనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల పైన 2.5 సంవత్సరాలు అవుతుంది. 6 గ్యారంటీలు, 13 అంశాలు ఇక్కడ చేయలేదు కానీ పక్క రాష్ట్రాలకు పోయి గొప్పలు చెప్పుకుంటున్నారు. సో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు, మీరు అక్కడనే అమలు చేయలేకపోయారు, మా దగ్గర వచ్చి ఏం చెప్తున్నారని చెప్పి. సో కాబట్టి ఈ దిశగా ఇట్లా ఉంటే బీజేపీ మాత్రం ఎక్కడికక్కడ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవడానికి అనేక కుప్పిగంతులు వేస్తూ ఉన్నది. ఇలా పశ్చిమ బెంగాల్కి సంబంధించి రాష్ట్రంలో అక్కడ ఒక క్యాండిడేట్ను ఇలా ప్రత్యేకంగా ముస్లిం ఓటర్స్ను చీల్చడానికి ఆ టీఎంసీకి సంబంధించిన బహిష్కృత నేతను 1000 కోట్లకు ఏదో ఆఫర్ ఇచ్చినట్టు చెప్పి మనకు బయట వస్తూ ఉన్నది. అసలు బీజేపీ ప్రభుత్వం ఎక్కడ తాయిలాలు ఇయ్యదండి, కానీ ఇలా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గ్యారంటీలు ఇచ్చింది. 3,000 రూపాయలు మహిళలకు, 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేదాకా అని చెప్పి మేనిఫెస్టో విడుదల చేసిండు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారు. సో అంటే పశ్చిమ బెంగాల్లో గెలవడానికి అనేక కుప్పిగంతులు వేస్తా ఉన్నారు. ఆ కుప్పిగంతుల్లో భాగమే ఈ 1000 కోట్ల యొక్క ఆఫర్ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం. దీని గురించి బీజేపీ అడగాల్సింది ఒక బీఆర్ఎస్ మాత్రమే, ప్రజల పక్షాన్ని కొట్లాడేది కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా ఇంకా అనేక విషయాలపైన కాంగ్రెస్ నిలదీస్తుంది, ప్రజలకు అండగా నిలుస్తుంది. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి వాసుదేవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విజయానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఆ శాఖ ఈ శాఖ ఏ శాఖ అనేది తేడా లేదు, అన్ని శాఖల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అవినీతి పరంపర కొనసాగుతుందని చెప్పేసి వాసుదేవ్ రెడ్డి గారు చెప్తున్నారు, విజయానంద్ గారు చెప్తున్నారు. అలాగే ఇటు కాంగ్రెస్లోనూ అటు బీజేపీలోనూ దొందే ఇద్దరు కలిసే చేస్తున్నటువంటి అవినీతి పరంపర కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం ఇది. వాళ్ళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ కీ న్యూస్.